మనకు నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆహ్, మన లైఫ్ మొత్తంలో నిద్ర అనేది ఒక 70 సంవత్సరాలు మనం బతుకుతే, అంటే 3 వంతుల్లో ఒకటో వంతు నిద్రకెళ్తుందంట. అంటే మనం 75 సంవత్సరాలు బతుకుతే, అందులో 25 సంవత్సరాలు తీసేయాల్సిందే. సో, అట్లా. కాబట్టి నిద్ర అనేది చాలా ముఖ్యం. చాలామంది నిద్రతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా చాలా అవస్థ పడతా ఉంటారు. ఈ రోజుల్లో అయితే చాలా ఎక్కువైపోయింది. అంటే చాలామంది చనిపోయే వాళ్ళు యాక్సిడెంట్‌లల్లో మద్యం తాగి డ్రైవ్ చేసే వాళ్ళకంటే, నిద్ర లేకుండా డ్రైవ్ చేసి జస్ట్ ఒక కునుకు తీసి దేనికన్నా డివైడర్‌కి దేనికన్నా గుద్దుకొని చనిపోయిన వాళ్ళు చాలా మందుంటారు. అంటే మన లైఫ్ మొత్తంలో చూసుకోవాలి అంటే నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది రాత్రి నిద్ర లేకుండా ఉంటా ఉంటారు. నైట్‌లో గురక పడతా ఉంటారు. వాళ్ళని చూస్తా ఉంటే నిద్ర, చిరాకు, ఇబ్బందనిపిస్తా ఉంటది. చాలా చాలా బాధపడతా ఉంటారు. కొంతమంది డాక్టర్ చుట్టూ వెళ్తూ, సైకియాట్రిస్ట్ మందులు వాడుతూ చాలా ఇబ్బంది పడి సబ్‌కాన్షియస్ మైండ్ ఫిక్స్ అయిపోతుంది నాకు నిద్ర రాదు అని. అట్లా నిద్ర లేకుండా రోజులు, నెలలు గడిచిన వాళ్ళు చాలా మందుంటారు. అంటే నిద్రపోతారు గానీ గంట, 2 గంటలు, 3 గంటలు అంత మాత్రమే బెటర్ స్లీప్ ఉంటది. ఆ తర్వాత మళ్ళీ లేట్‌గా నిద్ర రావడమో, లేకపోతే ఉదయాన్నే నిద్ర లేచి కూర్చోవడమో లాంటివి జరుగుతా ఉంటాయి. ప్రపంచ సైంటిస్ట్‌లు ఏం చెప్తున్నారంటే, కోట్ల రూపాయలిచ్చిన నైట్ షిఫ్ట్ అనేది చేయొద్దు. ఎందుకంటే పగలున్నది మనం చూడ్డానికి, రాత్రి ఉన్నది మంచిగా పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఈరోజు నైట్ షిఫ్ట్ అని, డే షిఫ్ట్ అని కొన్నిసార్ల జాబు రీత్యా తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప, ఏమాత్రం అవకాశం ఉన్నా మార్చుకోవడం బెటర్. మీకొకటి స్లీప్ సర్కిల్ అనేది నేను జెప్తాను. స్లీప్ సర్కిల్ అనేది ఒకటుంటది. మనం ప్రొద్దున లేస్తే రాత్రి పడుకునే వరకు మనం డే అంతా పని జేస్తాం, అలసిపోతాం, చాలా చాలా జరుగుతాం. స్లీప్ సర్కిల్ అంటే ఏందంటే రాత్రి 9 గంటలకు పడుకోవాలి. అండ్ ఉదయాన్నే 5 గంటలకు లేవాలి. ఇది అందరికి తెలిసిందే. సో, దీంట్లో మనం చిన్న పిల్లలు ఎన్ని గంటలు పడుకోవాలంటే 9-11 గంటలు పడుకోవాలి. పుట్టిన పిల్లలంటే 14 గంటలు పడుకుంటారు అది వేరు. సో, 9-11 గంటలు కొంచెం చిన్న పిల్లలు అంటే బిలో 5 ఇయర్స్ వాళ్ళు పడుకోవాలి. అండ్ కొంత యుక్త వయసులో ఉన్నవాళ్ళు 8-9 ఇయర్స్ అంటే అప్ టు 15 ఇయర్స్ వరకు. ఇంకా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడాను మినిమమ్ 7 అవర్స్, మాక్సిమం 8 అవర్స్ నిద్రుండాలి. ఇంకా పెద్దవాళ్ళు ఏదైతే జూసుకుంటే వాళ్ళు ఆహ్, 13 అవర్స్ పడుకోవాలి. అంటే చూడండి చిన్న పిల్లలకు నిద్ర టైం ఎక్కువుంటుంది. సీనియర్ సిటిజన్‌కి పెద్దవాళ్ళకి నిద్ర టైం అనేది ఎక్కువుంటుంది. మిగతా మనలాంటి వాళ్ళకు ఒక 30-60 మధ్యలో ఉన్న వాళ్ళకు మాక్సిమం 7-8 అవర్స్ అనేది నిద్ర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకుండాలి అంటే స్లీప్ సర్కిల్ అనేది ఉంటది. రాత్రి 9 గంటలకు పడుకుంటాం. పొద్దున 5 గంటలకు లేస్తాం. అంటే రాత్రి 9 గంటలకు పడుకున్నప్పుడు ఏమైతది? 10, 11, 12, 1, 2, 3 ఫస్ట్ 6 అవర్స్ బాడీ అంతా వార్మింగ్ అయితది. అంటే రోజంతా చేసిన పనులు మనకు గుర్తొస్తా ఉంటది. వీళ్ళిట్లా అన్నారు, వాళ్ళట్లా అన్నారు, ఇట్లా వీళ్ళని కలవాలి, వాళ్ళని కలవాలి ఇట్లాంటియన్నీ మనకు రకరకాల ఆలోచనలొస్తా ఉంటాయి మొత్తం. సో, దాన్ని వార్మింగ్ పీరియడ్ అంటారు. ఫస్ట్ 6 అవర్స్ వార్మింగ్ పీరియడ్. అంటే రేపు చేసే పనులను పాత కాలంలో జరిగినటు వాటిని, ఈరోజు జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటదనమాట. వార్మింగ్ పీరియడ్ అంటారు దాన్ని పూర్తిగా. అందుకే మనం ఎవరన్నా 9 గంటలకు పడుకున్న తర్వాత 11, 11:30, 12 గంటలకొచ్చి లేపితే ఒంటిగంట లేచిపోతాం మనం. లేచి కూర్చుంటాం. అవునా? దీన్ని వార్మింగ్ పీరియడ్ అంటారనమాట. సో, అప్ టు 9 గంటల నుంచి 3 గంటల వరకు. 3 గంటల నుంచి 5 గంటల వరకు క్లెన్సింగ్ పీరియడ్ అంటారు. క్లెన్సింగ్ అంటే లివరు అనేది క్లీన్ అయ్యే టైం. లివరు దాదాపు చాలా రకాల పనులు చేస్తది. ఒక 100 రకాల పనులు చేస్తది. కిడ్నీకి, లంగ్స్‌కి ప్రతిదానికి లివర్ నుంచి రిపేర్ చేసుకొని, క్లెన్సింగ్ చేసి శుభ్రపరిచే టైం అన్నమాట. డీప్ స్లీప్‌లో ఉంటాం కాబట్టి, అప్పుడు చాలా చక్కగా లివర్ ఫంక్షనింగ్ గాని, కిడ్నీ ఫంక్షనింగ్ గాని, మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్ అనేది శుభ్రపరిచే టైం ఎప్పుడు అంటే 3 గంటల నుంచి 5 గంటల వరకు.
ఎప్పుడు శుభ్రపడుతదంటే, ఈ 6 గంటలు అంటే రాత్రి 9 గంటల నుంచి 3 గంటల వరకు వార్మింగ్ అనేది బాగా జరుగుతాయి. అంటే రెస్ట్ తీసుకుంటేనే ఆ మిగతా 2 గంటలు మనకు రిపేర్ జరుగుతది. ఇప్పుడు మహారాష్ట్ర బాంబాయి నుంచి కరీంనగర్ బసొచ్చిందనుకోండి. మనకిక్కడి నుంచి ఆ మహారాష్ట్ర బాంబాయి బస్సు పోయిందనుకోండి. వెంటనే యూ టర్న్ చేసుకొనొస్తాడా? రాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 24 అవర్స్ తర్వాత ఆ బస్సును శుభ్రంగా అంటే బయటున్న డస్ట్ తుడుచుకొని, లోపల తుడుచుకొని, గేర్స్ అన్నీ చెక్ చేసుకొని, ఇంజన్ చల్లబడ్డ తర్వాత డ్రైవర్ చేంజ్ అయ్యి వస్తాడు. కానీ మన బాడీకి ఒకడే డ్రైవరు, ఒకళ్ళే కండక్టరు, ఒకళ్ళే ప్యాసింజరు, ఒక్కళ్ళే అన్నీ. కరెక్టేనా? మనం ఏం చేస్తాము? రాత్రి 10, 11, 12 అయినా ఫోన్ చూసుకుంటూనే ఉంటాం మనం. నిద్రొచ్చేదాకా. నిద్రొస్తలేదని టీ తాగుతారు. నిద్రొస్తలేదని ఫోన్ చూస్తారు. నిద్రొస్తలేదని ఏదో చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. కాబట్టి రెస్ట్ అనేది లేకపోవడం వల్ల ఇబ్బందవుతది. ఒక బస్‌కే మనం ఆ విధంగా రెస్ట్ అవసరం ఉంటది. మనిషికి ఎంత అవసరం ఉంటదో ఆలోచించండి. శరీరాన్ని నడిపించేది కదా! కాబట్టి ఆ 6 గంటలు రెస్ట్ ఉంటే 3 గంటల నుంచి 5 గంటల వరకు క్లెన్సింగ్ జరిగి ఏదైతే ఉంటదో మన శరీరం అనేది ప్రతి ఆర్గాన్ అనేది హెల్తీగా మారడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్‌లో చాలా మందికి నిద్ర లేకుండా ఉండడం, ట్రైగ్లిజరైడ్స్ లాంటివి ఎక్కువుండడం అంటే కొలెస్ట్రాల్ ఎక్కువుండడం, దాంట్లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువుండడం, లేకపోతే ఒత్తిళ్ళు, టెన్షన్‌లుండడం, ఏవో పాతకాలంలో జరిగినటువంటి గుర్తొచ్చేసి మన కార్టిసోల్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి, మనకు స్ట్రెస్ అవ్వడం, దానివల్ల గుండెపోటొచ్చి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటది. మీరెవరైనా చూడండి ఎక్కువ మంది చనిపోయేది ఉదయం 4:30, 5 గంటల టైంలోనే చనిపోతారు. ఉదయం టైంలో చనిపోతారు. దానికి కారణం ఏంటిది అంటే ఇదే. అంటే మన బాడీ అనేది పూర్తి స్థాయిలో క్లెన్సింగ్ అవ్వకపోవడం వల్ల గుండెపోటొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే శరీరంలో డయాబెటిస్ ఉంది, కొన్ని రకాల మెడికల్ ఛాలెంజెస్ ఉన్నాయంటే, ఈ నిద్ర అనేది మనం పోకపోవడం వల్ల కొన్ని రకాల స్మాల్ వాసల్స్ గాని, లార్జ్ వాసల్స్ గాని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. దానివల్ల గుండెపోటొచ్చి చనిపోతా ఉంటారు. కాబట్టి దేనితో ఆటలాడినా పర్వాలేదు గానీ నిద్రతో ఆటలాడొద్దు. ఇప్పుడు మనకు ఫస్ట్ 6 అవర్స్ వార్మింగ్ అయింది. 3-5 వచ్చేసి క్లెన్సింగ్ అయింది. 2 గంటలు 5-7 5 గంటల నుంచి 7 గంటల వరకు క్లీనింగ్ జరగాలి. ఇప్పుడు మనం పాత్రలు తోమిన తర్వాత ఏం చేస్తాం? వెంటనే కడుగుతాం. అట్లా మన బాడీ లోపల అన్ని రకాల క్లెన్సింగ్ జరిగి ఉంది కాబట్టి క్లీనింగ్ అనేది జరగాలి. 5-7 గంటల వరకు. ఆ టైంలో మనం బాత్రూమ్ వెళ్ళడం, స్నానం చేయడం, టోటల్‌గా శుభ్రపరచుకోవడం అనేది మనం చేయాలి. కానీ ఈ రోజులలో ఉరుకుల పరుగుల జీవితంలో ఏమైపోయింది అంటే, మనకు అసలు మనం ఎప్పుడో వచ్చి పడుకుంటున్నాం, ఎప్పుడో పోతున్నాం. ఇంట్లో బాత్రూమ్ ఉంది గానీ, ఇష్టం వచ్చినప్పుడు మనం బాత్రూమ్ వెళ్తా ఉన్నాం. దానికి టైం అయినప్పుడు వస్తుంది. ఒక సర్కిల్ లేదు. పాతకాలంలో ఎట్లా ఉండేది చూడండి. చాలామంది బహిర్భూమికెళ్ళే వాళ్ళు ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు 6 గంటల లోపల ఎళ్ళేవాళ్ళు. అంటే సూర్యోదయం అవ్వకన్నా ముందు బయటికెళ్ళొచ్చేవాళ్ళు. అందుకే ఆరోగ్యంగా 100 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మనం చిన్న ఏజ్‌లోనే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్, మలబద్ధక సమస్య, ఐబీఎస్ ప్రాబ్లమ్ ఇలాంటియన్నీ రకరకాలు రావడానికి కారణం మనం తినే ఆహారము, పడుకునే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల. కాబట్టి 5 గంటల నుంచి 7 గంటల వరకే మనం స్నానం చేయడం, రెడీ చేయడం, శుభ్రపరచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 7-9 మధ్యలో ఫిల్లింగ్ జరగాలి. ఫిల్లింగ్ అంటే ఏంటంటే మన కడుపు ఎంప్టీగా అయ్యుంటది. బాడీ ఏం కోరుకుంటదంటే 114 రకాల న్యూట్రిషన్ కావాలని కోరుకుంటది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మన బాడీకి సరి అయిన బ్యాలెన్స్ ఫుడ్ అనేది, బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి. పాతకాలంలో చెట్ల మీద పండ్లు, సరి అయినటువంటి తోటల్లో ఎరువుల మందులేసినటువంటి, పురుగుల మందులు లేనటువంటి మంచిగా ఆహార పదార్థాలు తినేవాళ్ళు. బలమైన ఆహారం హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడేంటిది మనం అన్ని మందుల ఫుడ్డు, పెస్టిసైడ్ ఇవి ఇస్తా ఉన్నాం. కాబట్టి మార్నింగ్ లేవగానే 7:00 నుంచి 9:00 బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అవ్వడం వల్ల ఏమైతది 4 అవర్స్ దాకా ఆకలి కాదు. అంటే 10, 11, 12, 1 గంట దాకా ఆకలి కాదు. మీకు చాలా మందికి 8-9 షేక్ అండ్ అఫ్రెష్ తాగమనడానికి కారణం అదే. ఇప్పుడు మనం ఒక బటన్ తప్పు పెట్టుకున్నామనుకో, మన బటన్స్ అన్నీ రాంగే పోతాయి. పడుకునేది రాంగ్ ఉందనుకో, లేచేది రాంగ్ ఉంటది. లేచేది రాంగ్ ఉంటే పడుకునేది రాంగ్ ఉంటది. ఇప్పుడు మనం 9:00 లోపల బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయితే 1 గంటకి అన్నం తింటాం. మళ్ళీ 6, 6:30 లోపల డిన్నర్ కంప్లీట్ అయిపోతది. అయితే ఇప్పుడు నిద్ర రావడానికి ఏం ప్రయత్నాలు చేయాలి? సో, చాలా మందికి నిద్ర డిస్టర్బ్ అయితది. ఎందుకు నిద్ర డిస్టర్బ్ అయితది? కొంతమంది సడెన్‌లీ ఇంట్లో ఎవరన్నా చనిపోవడం వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతా ఉంటారు.
ఏదన్నా జరగరాంది, చూడకూడంది చూసినప్పుడు, జరగరాంది జరిగినప్పుడు నిద్ర డిస్టర్బ్ అవుతా ఉంటది. అండ్ ఇంకా చాలా రకాల కారణాలుంటాయి. కొన్ని మెడికల్ కండిషన్స్‌లో గూడా నిద్ర రాదు. అండ్ తర్వాత కొన్నిసార్లు కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు నిద్ర రాదు. ఒక 3, 4 డేస్, 1 వీక్ ఏదన్నా మనం కొత్త కార్యక్రమం పెట్టుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ నిద్ర అనేది మళ్ళా ఫార్మాట్‌కి రావడానికి కొంచెం కష్టమై గూడా నిద్ర రాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం చేయకూడని పనులేందంటే పడుకునేటప్పుడు ఫోను పక్కనే పెట్టుకోకూడదు. టీవీ చూడకూడదు. సో, ఏదైతే మనం మన గదిని చాలా కామ్‌గా, నీట్‌గా ఉంచుకోవాలి. అంటే మన యొక్క బెడ్‌ని ఎప్పటికప్పుడు శుభ్రంగా, నీట్‌గా ఉంచుకోవాలి. పాత బట్టలు పాతగా ఉండొద్దు. నిద్రపోయే ముందు మనం చాలా హ్యాపీగా ఆలోచనలు బెటర్‌గా ఉంచుకోవాలి. అంటే ఈరోజు చేయవలసిన పనులన్నీ ఈరోజు కంప్లీట్ జేసుకోవాలి. టు డూ లిస్ట్ అనేది రాసుకోవాలి. చాలా మందికేందంటే బెడ్ ఎక్కగానే రేపు వాళ్ళని గలవాలి, వీడికి డబ్బులివ్వాలి, వాడికి అది చేయాలి. ఇట్లా రకరకాల ఆలోచనలొస్తాయి. కాబట్టి టు డూ లిస్ట్ పెట్టుకొని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో క్లారిటీ రావాలి. ఓహ్! ఇవి ఈ రోజు వరకు అయిపోయినాయి. రేపు ఈ పనులు జేయాలి అని అనుకోని మనం పడుకుంటే ప్రాబ్లమ్ ఉండదు. కానీ కొత్త కొత్త విషయాలు, ఆలోచనలనేందుకు గుర్తొస్తాయంటే బుక్కు మీద లేకపోవడం వల్ల. సాయంత్రం పోయేసరికి ఓహ్! ఈరోజు కరెంట్ బిల్లు కట్టినాను. ఈరోజు అది తీసుకున్నాను, అది తీసుకున్నాను. ఇవన్నీ టికులు చేసుకుంటాం. ఇంకొక 3, 4 పెండింగ్ ఉంటే ఓకే. రేపు దీన్ని మార్నింగ్ ఆఫ్టర్ 10 తర్వాత, ఆఫ్టర్ 11 తర్వాత ఈ పనులను కంప్లీట్ చేసుకోవాలని నోట్ చేసుకున్నప్పుడు మన మైండ్, మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏం ఫీల్ అయితదంటే ఓకే. చేయాల్సిన పనులు కంప్లీట్ అయిపోయినాయి. చేయవలసిన పనులు ఆల్రెడీ ప్లాన్‌లో ఉన్నాయి అని మనకు గుర్తొస్తా ఉంటది. అందుకే అప్పుడు ఓవర్ థింకింగ్ అనేది రాకుండా ఉండడానికి, నిద్ర బాగా రావడానికి, మన ఆలోచనలు బెటర్‌గా ఉండడానికి ఇది మనకు సపోర్ట్ అవుతుంది. తర్వాత కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. పాలు తాగడం, పాలు తాగితే నిద్రొస్తదంటారు. పాలు చిన్న క్వాంటిటీలో తీసుకోవాలి. దాంట్లో గసగసాల అంటారు. గసగసాల, ఎండు ఖర్జూర అండ్ కొన్ని ఏదైతే మనకు కాజు గాని, పిస్తాస్ గాని తక్కువ క్వాంటిటీలో యేసుకొని, దంచుకొని దాంట్లో మనం మిక్స్ చేసుకొని తాగినట్టయితే గూడా కొంచెం బెటర్ నిద్రొస్తది. నేచురల్ ప్రయోగం. నేచురల్‌గా అన్నమాట. సో, ఎందుకంటే మీకు చాలా మందికి తెలుసు గసగసాలనేది నిద్ర. అది చాలా బాగా నిద్రకు పనిచేస్తది. అందుకే కొన్నిసార్లు ఎయిర్‌పోర్ట్‌లో దీన్ని బ్యాన్ జేస్తారు. ఎయిర్‌పోర్ట్‌లో మనం గసగసాల తీసుకోవడానికి ఉండదు. ఇంటర్నేషనల్ వేరే కంట్రీ ట్రావెల్ చేస్తే. అట్లాగే ఆహ్, ముక్కు దగ్గర ఆ గసగసాలను లైట్‌గా ఇట్లా మనం కొంచెం జూసుకుంటే గూడా నిద్రొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నేచురల్‌గా నిద్ర రావడానికి నేను జెప్తున్నాను. మళ్ళా గసగలు ఎక్కువ బెట్టుకునేరు. కొంచెమే బెట్టుకోండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, తర్వాత మంచి మ్యూజిక్ వింటూ పడుకోవడం. కొంతమందికి నైట్‌లో స్నానం జేసి అంటే 2 టైమ్స్ స్నానం, ఫ్రెష్‌గా స్నానం జేసినప్పుడు గూడా కొంత నిద్ర రావడం జరుగుతది. తర్వాత కొన్ని లోషన్స్ ఉంటాయి కదా మనకు. లోషన్స్ కొంతమందికి అరికాళ్ళ మంటల ద్వారా నిద్ర రాదు. అరికాళ్ళ మంటలుంటది. దానివల్ల గూడా ఫోకస్ అంతా దాని మీదనే పోతుంది. కాళ్ళు మండుతున్నాయి, కాళ్ళు గుంజుతున్నాయని. ఆ లోషన్ రాత్రి పెట్టుకునేటప్పుడు చల్లగా ఉంటది. ఆ చల్లటి ఫీలింగ్‌తో గూడా మనకు నిద్ర రావడం జరుగుతది. కొంచెం కూల్‌గా మనమైనప్పుడు వార్మింగ్‌లాగా మనకు నిద్ర రావడం జరుగుతది. అన్ని కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కొంచెం వాజిలిన్ పెట్టుకొని పడుకుంటే అయిపోతుంది. ఆ లోషన్ పెట్టుకుంటే. లోషన్ ఉంటదిగా కూల్‌గా మనం పగులుతో పెట్టుకుంటాం గదా! ఎండాకాలంలో, చలికాలంలో. దాన్ని పెట్టుకుంటే కూడా నిద్ర బాగా రావడానికి ఉపయోగపడుతది. సో, వాటర్ ఎక్కువ తాగడం వల్ల నిద్ర ఎక్కువొస్తది. చాలా మందికి తెలియదు. ఎక్కువ అంటే ప్రతి 20 కిలోలకు 1 లీటర్ నీళ్లు తాగాలి గదా! మనం చాలా మంది ఏందంటే 80 కిలోల వెయిట్ ఉంటారు. కానీ ఒక లీటర్, లీటర్‌న్నర తాగుతారు. అన్నం తినేటప్పుడే తాగుతారు. కాబట్టి ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచి నిద్రొస్తది. మంచి నీళ్ళంటే తగినంత నీళ్లు తాగాలి. కొంచెం వ్యాయామం జేసుకోవడం. మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని కొంచెం ఇంట్లో పనులు జేయడం, వ్యాయామం జేయడం అట్లా దానివల్ల గూడా టైర్డ్ అయ్యి నిద్రొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇది హెర్బల్ లైఫ్ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. అంటే చాలా సఫ్రాన్ ఒక ఫ్లేవర్ నుంచి తయారైతది. రాత్రి పడుకునేటప్పుడు తాగి పడుకుంటే చాలా బాగా బెటర్‌గా నిద్ర రావడానికి హెల్ప్ అవుతది. వెంటనే కాదు. ఈరోజు తాగానే నిద్ర గాదు. మనకు 21 డేస్ మనం కంటిన్యూగా ప్రతిరోజు పడుకునేటప్పుడు మంచిగా మనం తాగి పడుకుంటే చాలా బాగా నిద్ర రావడానికి ఉపయోగపడతది. సో, ముఖ్యంగా మనమేందంటే చాలామంది చేసే ప్రాబ్లమ్ ఏంటిదంటే ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర రాదు అని, నిద్ర బెటర్‌గా వస్తదని చాలామంది ఆల్కహాల్ అలవాటు జేసుకుంటారు కొత్తగా కొంతమంది. సో, ఆల్కహాల్ తీసుకుంటే నిద్రొస్తది గానీ 2 అవర్స్, 3 అవర్స్ నిద్రొస్తది. తర్వాత వేకప్ అయితది. ఇది చాలా మంది ఒప్పుకోరు. కానీ నిజం. స్లీప్ ఎనహాన్స్ అనేది మనం తీసుకోవడం వల్ల చాలా బాగా సపోర్ట్ అవుతుంది. హెల్తీ న్యూట్రిషన్ కాబట్టి.
తర్వాత రెండవది ఏంటంటే టీలు కాఫీలు తగ్గించుకోవాలి. దానివల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కెఫిన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మన నిద్ర సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నైట్లో అఫ్రెష్ తాగద్దు. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. ఓకే.